అన్నగారు మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడున్న రాఘవయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. సో గెలిచారంటే మీరు అప్పుడు ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మీరు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉన్నది, మీకు ఎలాంటి స్పందన వచ్చింది? ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా ఒక రేషన్ కార్డు లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్లస్ ఒక ఇల్లు ఇచ్చింది లేదు, ప్లస్ మౌలిక సదుపాయాలు గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు కూడా ఎక్కడా కల్పించేది లేదు. ఒక కరెంటు లైన్ కానీ, ఒక కరెంటు పోల్ వేయటం కానీ ఎక్కడా జరగలేదు. దాని గురించి ప్రతి ఓటరు కూడా చాలా కసితో, ఓటరు కార్యకర్త కసిగా ఉండాలి, కానీ ఇక్కడ ఓటరు కూడా కసితో ఉన్నాడు. ఉండబట్టే మేడం గారికి మొన్న ఎలక్షన్ అప్పుడు మేడం గారు చేసిన మంచి పనులు, ఏది 20 సంవత్సరాల నుంచి వారి కుటుంబం నుంచి చేస్తున్నాం మంచి పనులను కూడా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ ఇంకా 20 రోజులు ఉందనంగా ఆమె గారికి టికెట్ వచ్చినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ఇప్పుడు అంటే గతంలో చేసినటువంటి సంద్ర వెంకటగిరి గారు మంచోడే అన్నారు. ఒకవేళ నిజంగానే మంచోడైతే, నిజంగానే మంచి పనులు చేసుకుంటుంది 20,000 భారీ మెజారిటీ తేడాతో కోల్పోతుంది. మంచి పనులు ఏం మంచి పనులు చేశాడంటే ఏం లేదు చేసింది. పెళ్లికి పిలిస్తే రావటం, శుభకార్యాలకు రావటం తప్ప చేసింది ఏమీ లేదు. ఆర్భాటాలు మాత్రం ఎక్కువ. గ్రామంలో ఒక 5 లక్షల రూపాయల వరకు పనిచేస్తే శంకుస్థాపనకి భారీ ఎత్తున ఆర్భాటం, తర్వాత దాన్నే మళ్ళీ ఓపెనింగ్ కూడా ఆర్భాటం. అంతగా తప్పి పబ్లిసిటీ తప్పనిచ్చి చేసింది అంతంత మాత్రమే, అంత ఏమీ లేదు. అందువలన ఆయన గారికి ఒక మేడం గారి చేతిలో, మహిళా మేడం గారు ఫస్ట్ సారి సత్తుపల్లికి, నాకు తెలిసి కూడా సత్తుపల్లికి మహిళా ఎమ్మెల్యేగా పోటీ చేయడం మొదటిసారి. మహిళా ఎమ్మెల్యే గారి చేతిలో 20,000 ఓట్లతో ఓటుకోవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ మట్టా రాఘవయ్య మీడియా గురించి ఏంటంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేడం గారు హాస్పిటల్లో పెట్టి ప్రజలకి చాలా అనేక రకమైన సేవలు చేశారని ఎంతవరకు ఇది ఒక మేడం గారు కాదు, మేడం గారు వాళ్ళ అత్తగారు కానీ, దయానంద డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు దరిదాపు నా చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రజా జీవితంలోనే వాళ్ళు చేసినా కానీ ప్రజా జీవితంలోనే నడుస్తున్నారండి. ఏదో ఆశా స్వచ్ఛందం సంవత్సరం నుంచి చాలా కార్యక్రమాలండి, చెప్పడానికి కూడా 1-2 కాదు, చాలా కార్యక్రమాలు చేశారు. కరోనా టైం అప్పుడు కానీ, అంతకు ముందు కానీ. ప్లస్ వాళ్ళ హాస్పిటల్కి వెళితే ఎవరు వెళ్ళినా కానీ ఒక 20,000 బిల్లు అయిందనుకోండి, 5,000 కట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది 5 రోజులు హాస్పిటల్లో ఉండి 20,000 రూపాయలు అతి తక్కువగా వేసి బిల్లు వేసినా కానీ 5,000 అమౌంట్ చేసి మా లాంటి వాళ్ళతో ఫోన్ చేయించుకొని మళ్ళీ 5,000 కట్టి కనీసం రూమ్ రెంట్కి కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయినా వాళ్ళు ఇచ్చేశారు. ఆ విధంగా 20 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మగారు, డాక్టర్ గారు అమ్మగారు ఆరోగ్యం గారు, ఆమెగారు కూడా ఎప్పటి నుంచి ఎంపీపీగా చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా వీళ్ళు కూడా అట్లా కంటిన్యూ చేశారు. మొన్నటిదాకా కూడా అదే కంటిన్యూ. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా హాస్పిటల్ రన్ అవుతుంది. వాళ్ళకి ప్రజలు వెళ్తూనే ఉన్నారు. ఎంతో కొంతగా తక్కువ అమౌంట్కే చేసుకుని వస్తున్నారు. పేద ప్రజలు మెయిన్ ఏంటంటే పేద ప్రజలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లయితే ఉంటుందో అట్లానే నడుపుతున్నారు. అట్లా చేయబట్టి వాళ్ళకి కూడా ఇవాళ మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా 20,000 మెజార్టీ కావడం పార్టీ పరంగా ప్లస్ వ్యక్తిగతంగా కూడా చాలా కలిసి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మేడం గారు ఎమ్మెల్యే ఆల్రెడీ తను వృత్తిపరంగా ఒక డాక్టర్. సో 2 బాధ్యతలని ఇప్పుడు మేడం గారు ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే ప్రజలు నిత్యం హాస్పిటల్ వెళ్తున్నారు. సో ఇటు వృత్తిపరంగా చూసుకోవాలి, ఇటు ఇప్పుడు తనకున్న బాధ్యత పరంగా చూసుకోవాలి. సో రెండింటి ఎట్లా అంటే వృత్తి మేడం గారు ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ చూస్తున్నారని, కానీ ప్రజా జీవితంలోనే మొత్తం గడుపుతున్నారు. ఎక్కువగా మేడం గారు కానీ, ఎమ్మెల్యే గారు మేడం గారు కానీ, దయానంద్ గారు డాక్టర్ గారు కానీ ప్రజా జీవితంలోనే మాకు 2 ఎమ్మెల్యేలు. ఎందుకంటే 2 ఎక్కడున్న కార్యక్రమాలను 2 కవర్ చేస్తారు. ఇప్పుడు ఒకలైనగా చేస్తున్నారు, ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు ప్రతి నిత్యం. అది ఎవరు ఎక్కడ ఉన్నా కానీ ప్రజలు అందుబాటులో ఉంటున్నారు, ఇబ్బంది లేదని. సామాన్యంగా ఎమ్మెల్యే గారు వస్తున్నారని బ్యాండ్ మేళం లేదా పూలు కలియటం ఇలాంటి కార్యక్రమాలు కూడా లేవు. వద్దని కింద కేడర్తో సహా చెప్పేసి సామాన్యంగా రావడం, సామాన్యంగా వెళ్ళిపోవడం, సత్పల్లి చేసుకున్న అదృష్టం అని. అది సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూసుకుంటే సార్ మన యొక్క గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలి?
ఇప్పుడు ఆల్రెడీ ఎస్డీ నిధుల నుంచి 10 లక్షలకి డ్రైనేజ్ రావడం జరిగింది. ఆల్రెడీ 10 లక్షలు వచ్చింది. 3 నెలల్లో 10 లక్షలు వచ్చింది. మొన్న ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్క్ ఆర్డర్ వస్తుంది. నేను ఒక విషయం విన్నానండి, 3 నెలలు అంటే మేడం గారు గెలిచిన 3 నెలల్లోనే ఇప్పటికీ 25 కోట్ల రూపాయలేమో ప్రత్యేకంగా పట్టుకొచ్చారని సత్తుపల్లి. అది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పండి. 100 కోట్లు తీసుకొచ్చారండి 3 నెలలు ఉన్నాయి. మనం 100 కోట్లు అండి. 100 కోట్లు ఆల్రెడీ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. సిమెంట్ రోడ్లు కానీ మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి. 100 కోట్ల రూపాయలు జస్ట్ 3 నెలల్లో రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అసలు ఎక్కడా జరగలేదు, ఎక్కడా కూడా అవ్వలేదండి. తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గమే టాప్ అండి. వర్క్ కూడా పూర్తి అయిపోయినాయి. కొన్ని ఏరియాల్లో పెండింగ్ అనుకోండి. పూర్తిగా సిమెంట్ రోడ్లు కానీ అయిపోయాయి. సో 100 కోట్ల రూపాయలు ఏంటి సార్? మరి ఇది చిత్రంగా అంతే సార్. ఒక 3 నెలలే కదా సార్. 3 సంవత్సరాలు అయితే ఏమో సార్ ఇన్ని రోజుల వ్యవధిలో ఇచ్చారనుకోవచ్చు. జస్ట్ 3 నెలల్లోనే ఎట్లా ప్రపోజల్ లేదు సార్? మేడం గారికి 3 మంత్రులు ఉన్నారండి. 3 మంత్రులు అన్నయ్యలు. ఫస్ట్కి ఏది వచ్చినా కానీ సత్తుపల్లికి చేస్తున్నారని మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా కొనసాగుతున్నారు. సో ఇదండి రాఘవయ్య మేడం గారు రానున్న రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలని అధిగమించి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సుభిక్ష సురక్షిత పరిపాలన అందించడమే ధ్యేయంగా పెట్టినారని మనకు రామ్మోహన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న.